మిత్రులందరికీ శుభోదయం, నమస్కారం. నేను బాగున్నాను, మీ అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే దురాజ్పల్లి పెద్దగట్టు జాతర లింగమంతుల స్వామి జాతరకి అయితే వెళ్తున్నా. హాయ్. ఏం చేస్తున్నావు? అప్పుడే పొద్దున్నే లేచిన బాగానే లేట్ అయిందా నీకు? ఇవాళ లేట్ అయినా? అది తొందర లేచినావా లేట్ వేసినావా? తొందరగా లేచినావు. 6 అవుతుంది, 6 అయిపోయింది. అమ్మ అమ్మ బాగానే లేచినావు. మిట్టి ఎక్కడ కాదు? ఏం చేస్తున్నావు? నువ్వు చేసినావు? వామప్ చేసుకున్నావా అప్పుడే? నువ్వు ఎట్లకి దిగు, మంచిగా అవుతుంది నీకు. అదే వామప్. ఏం చేస్తుంది? పెసరట్టు. ఇదేం కర్రీ? లడ్డు పులిహోర ఆలయ ప్రాంగణంలో విక్రయిస్తున్నారు కావున ఈరోజు సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు దురాజ్పల్లి గొల్లగట్టు లింగమంతుల స్వామివారి జాతరకు వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళేసరికి అక్కడ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, కంచర్ల భూపాల్ రెడ్డి మరియు పల్లె రవికుమార్ గౌడ్ చాలామంది వచ్చారు. అదే టైంకి అక్కడ ఎమ్మెల్సీ కవితక్క గారు కూడా అక్కడికి వచ్చారు. నేను లాస్ట్ ఇయర్ పోలేకపోయినా ఈ సంవత్సరం ఖచ్చితంగా పోవాలనుకున్నా, అనుకోకుండా వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఏర్పాట్లు అయితే అద్భుతంగా చేశారు. గుడిని కూడా ఎంతో డెవలప్ చేశారు. లింగమంతుల స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఆ యొక్క జాతరలో స్వామివారి మరియు అదేవిధంగా అమ్మవారి కళ్యాణం కూడా అక్కడ ఆ రోజు నిర్వహించారు. మేము వచ్చిన సమయానికి గర్భగుడిలో కంచల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళతో కలిసి అక్కడ ఫోటోలు దిగడం, వీడియో తీసుకోవడం జరిగింది. గర్భగుడిలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి బండారు తీసుకొని నుదుట పెట్టడం జరిగింది పంతులు. అక్కడంతా గొల్ల పూజారులు ఉంటారు. ఇది అమ్మవారి విగ్రహాలు. ఆ పక్కన వచ్చేసి ఫస్ట్ చూసి అందరూ ఒక 2-3 కలిసి ఈ యొక్క స్వామివారి దర్శనానికి పోవడం జరిగింది. గతంతో పోలిస్తే ఎంతోమంది భక్తులు, విపరీతమైన రద్దీ. జాతీయ రహదారి ఒక 5 రోజులు ఇక్కడ విజయవాడ జాతీయ రహదారి మొత్తం 5 రోజులు ఇక్కడ మూసివేయబడుతుంది. కోదాడ, నల్గొండ, మిర్యాలగూడ నుంచి బస్సులని దారి మళ్లిస్తారు. అంత విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క జాతర ప్రతి సంవత్సరం 5 రోజులు ఇక్కడ నిర్వహిస్తారు. దాదాపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు విపరీతంగా వస్తారు. కనీసం అక్కడ కూర్చోడానికి కూడా స్థలం దొరకనంత విపరీతంగా ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినటువంటి చాలా విపరీత గుడారాలు వేసుకొని ఉంటారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత అంత పెద్ద జాతర మన తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర ఇది. శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర. ఇక బయటకు వచ్చినాక అక్కడక్కడ ఇక అన్నీ షాపులు అనేది వేసుకోరు. చాలా మటుకు దూరం నుంచి చూడండి ఎంతమంది టెంట్లు వేసుకొని మరి అక్కడ మేకల్ని, మేకపోతుల్ని, గొర్రెపోతుల్ని అక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ
ఇది రాష్ట్ర పండుగగా ప్రకటించాలని చాలా రోజుల నుంచి విపరీతమైన డిమాండ్ కూడా ఉంది. కానీ ఎందుకో ఏ గవర్నమెంట్ వచ్చినా దీన్ని రాష్ట్ర పండుగ మాత్రం ప్రకటిస్తలేరు. సమ్మక్క సారక తర్వాత అంత పెద్ద పండగ ఇది. గొల్లగట్టు లింగమంతుల స్వామివారి జాతర అంటే ఉమ్మడి నల్గొండనే కాదు, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర ఇది. కొండ దిగినాక కింద వచ్చేసరికి ఎన్నో దుకాణాలు, పిల్లల ఆట వస్తువులు చాలా ఉన్నాయి. అక్కడికి వచ్చేసరికి మన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడం జరిగింది. వారితో ఫోటోలు దిగడం జరిగింది. వారు అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళంతా బడుగుల లింగయ్య యాదవ్ ఏర్పాటు చేసినటువంటి భోజన స్థలానికి అయితే చేరారు. కోనేరు ఎంతో అద్భుతంగా ఇక్కడ నిర్మించారు. స్వామివారి కోనేరు మధ్యలో శివుని విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంది. అదైతే చూస్తున్నారుగా, ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కోనేరులో స్నానం ఆచరిస్తే ఎంతో మంచిదని ప్రసిద్ధి. చుట్టుపక్కల టెంపుల్ చుట్టుపక్కల ఎంతో డెవలప్మెంట్ గతంలో కంటే బాగా జరిగింది. ఈసారి జాతరలో చాలామంది భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. దూరం నుంచి గుట్ట పరిసర ప్రాంతాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడు. పక్కనే పెద్ద చెరువు ఉంటుంది స్వామివారి గుట్ట కానుకొని. ఆ గుట్ట పక్కనే స్వాగత తోరణాలు, స్వామివారి ఆర్చ్ కూడా ఇక్కడ నూతనంగా నిర్మించారు. గతంలో ఓ చిన్న ఉండి ఈసారి పెద్దగా